ఆ బ్రహ్మభువనాల్లో ఒక పునరావర్తన రోజున మాముపేత్య నేనున్న స్థితికి చేరుకుంటే, నా దగ్గరికి నువ్వు వస్తే అంటే నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే పునర్జన్మ నా విద్యతే, నీకు మళ్ళీ పునర్జన్మ లేదు నాయన అంటాడు ఆయన. రమణ మహర్షికి మళ్ళీ పునర్జన్మ ఎందుకుంటే ఆయన తను తెలుసుకున్నాడు, పూర్తిగా సత్యంలో జీవించాడు ఆయన. మళ్ళీ ఇంకోసారి వచ్చిన సత్యలోకవాసిగా వస్తాడు, ఒక అవతారంగా వస్తాడు ఆయన, ఒక లీలా మానుషపుత్రుడిగా వస్తాడు. ఎన్నో జన్మల్లో మనం నేర్చుకుంటాము, తర్వాత ఎన్నో జన్మలో నేర్పిస్తామని. స్కూల్లో టీచర్ లాగా, స్కూల్లో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 100 మంది టీచర్లు ఉంటారు కదా. ఈ టీచర్లు ఎవరు? కాలేజీకి వెళ్ళి కాలేజీ అంతా నేర్చుకుని యూనివర్సిటీలో వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళే స్కూల్లో ఉండే టీచర్స్. స్కూల్లో 10th పాస్ అయితే వాడు స్కూల్లో టీచర్ ఎవడు కాలేడు. 10th పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించుకుంటే మళ్ళీ స్కూల్లో టీచర్ కాగలడు. మహాలోకం నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీచర్స్ అవుతారు, మరి తపోలోకం నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీచర్స్ అవుతారు, సత్యలోకం నుంచి వచ్చిన వాళ్ళు మహా టీచర్స్ అవుతారు, అవతార పురుషులు అవుతారు. కింది 3 చక్రాల వాళ్ళకి పై 3 చక్రాల వాళ్ళు టీచర్స్గా ఉంటారు, కింది 3 చక్రాల వాళ్ళు స్టూడెంట్స్గా ఉంటారు, సాధారణ జనులుగా ఉంటారు. జనాలోకవాసులకి మహాలోకవాసులు తపోలోకవాసులు టీచర్స్గా ఉంటారు, సత్యలోకవాసులు మహా ఆదర్శంగా ఉంటారు, గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్. మనందరికీ ఒక బుద్ధుడు ఆదర్శం, ఎగ్జాంపుల్, ఒక కృష్ణుడు ఆదర్శం. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం భగవద్గీత మనం? ఆయన మనకి ఆదర్శం. ఆ ఆదర్శం పెట్టుకుంటే మనం ఆ స్థాయికి ఎదుగుతామా? త్వరగా ఎదుగుతాం. ఆదర్శం పెట్టుకోవాలి, గోల్. నేను కూడా గాంధీజీలా కావాలి, నేను కూడా బుద్ధుడిలా కావాలి, నేను కూడా సీతలా కావాలి, పీతలా ఉండకూడదు, సీతలా కావాలి. ఇవన్నీ గోల్స్, లక్ష్యాలు. నువ్వు ఏ లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి ఎగబ్రాకుతావు. లక్ష్యం ఏం లేకపోతే గుడ్డెద్దు చేలోబడ్డట్టు. గుడ్డెద్దు చేలోబడితే ఏమవుతుంది? ఆ చేదు నాశనం అవుతుంది, ఆ గుడ్డెద్దుకు కూడాను ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి. తాను నష్టపోయింది, తన పరిసరాలను నష్టపరిచింది. గుడ్డెద్దు చేలోబడ్డట్టు. ఎద్దు తన గుడ్డితనం చేసేస్తే చేనుని చెరపదు, గట్టు నుండి గడ్డిని వేస్తుంది. కానీ గుడ్డెద్దు చేలో పడుతుంది, చేదని సర్వనాశనం చేస్తుంది పంటను. తనకు ముందు గుచ్చుకుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్డి మనుషుల్లా ఉండకూడదు మనం గడ్డి తినడం కోసం. మనం బుద్ధిజీవులుగా ఉండాలి, బుద్ధత్వం కోసం ఉన్నాం. సత్యలోక వాసనలు కావాలి మనం. పూర్ణ సత్యాన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి పాపాన్ని మూట కట్టుకున్నాము ఎన్నో జన్మల్లో పుణ్యాన్ని మూట కట్టుకున్నాము, ఇంకో జన్మలో నిస్వార్థత మూట కట్టుకున్నాము, ఇంకో జన్మల్లో ధ్యానాన్ని మూట కట్టుకున్నాము. ఇప్పుడు సత్యాన్ని మనం మూట కట్టుకుని సత్యలోక వాసనం అవుతున్నాం. పాపాన్ని ఎక్కువగా మూట కట్టుకుంటే భువర్లోకాలు, పుణ్యాన్ని ఎక్కువ మూట కట్టుకుంటే సువర్లోకాలు, మరి నిస్వార్థాన్ని ఎక్కువ మూట కట్టుకుంటే మహాలోకాలు, బాగా ధ్యానాన్ని మూట కట్టుకుని వెళ్తే తపోలోకాలు, లోక కళ్యాణ కార్యక్రమాలు, ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిమగ్నమై వెళ్తే సత్యలోకాలు. సత్యలోకం వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ స్కూల్కి రావక్కర్లేదు. వచ్చినా నువ్వు టీచర్గా వస్తావు, స్టూడెంట్గా రావు. నేర్చుకోవడానికి రాదు, నేర్పించడం కోసం వస్తావు. మరి స్కూల్లో టీచర్స్ ఉండాలి కదా. భూలోకం ఈ స్కూల్లో టీచర్స్ ఉండాలి కదా. ఆ మహాలోక వాసులు, ఆ తపోలోక వాసులు, ఆ సత్యలోక వాసులు టీచర్స్గా వస్తుంటారు. ఇక్కడ స్టూడెంట్స్కి నేర్పించడం కోసం, పాఠాలు నేర్పించడం కోసం, ఈ పాఠాలను నేర్పించడం కోసం. ఆ అంటే అహింస, ఆ అంటే అనాపానసతి, ఈ అంటే ఇంగిత జ్ఞానము, ఈ అంటే ఈశ్వర ప్రణిధానము, ఇలాంటి పాఠాలను నేర్పించడం కోసం వస్తారు. ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండాలి కదా, ఉంటారు కదా. భూలోకం స్కూల్లోనూ కూడా టీచర్స్ ఉంటారు. నిస్వార్థంగా ఉండే విశుద్ధాత్మలు, తపోద్ధనులైన తపోఆత్మలు, మరి సత్య లోకవాసులైన మరి లోకానికంతా కళ్యాణ కార్యక్రమాలు చేయించే వాళ్ళు వస్తారన్నమాట. పిరమిడ్ మాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళు. సత్యలోకవాసులు ఈ భూమికి అందరికి సహాయం చేయడం కోసం వచ్చాం. మనం టీచర్స్గా వచ్చాం.
పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంకోసారి చెప్పుకుందాం ఇదే శ్లోకాన్ని. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోడ్చున మా ముంపెత్య కౌంతేయ పునర్జమ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోడ్చున మా ముపెత్యుతు కౌంతేయ పునర్జమ న విద్యతే. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను స్కూల్లో, ఈ భూమండలం స్కూల్లో గొప్ప టీచర్స్గా ఉన్నారు. గొప్ప బోధకులుగా ఉన్నారు. పై చక్రాలకు సంబంధించిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రారం కోసం సంబంధించిన వాళ్ళు. స్టూడెంట్సు మూలాధారము, స్వాదిష్టాము, మణిపురానికి చెందినవాళ్ళు. టీచర్సు విశుద్ధ ఆజ్ఞ సహస్రానికి చెందినవారు. విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళు ఏం చెప్తారు? నాయనా పరిశుద్ధంగా ఉండు, అబద్ధాలు చెప్పమాక, అందరికీ మంచి పని చేయి, నిస్వార్థంగా ఉండని చెప్తుంటారు. ఆజ్ఞా చక్రంలో ఏం చెప్తారు? నువ్వు ధ్యానం చేసుకోబోయి, కళ్ళు రెండు మూసుకోబోయి, శ్వాస మీద ధ్యాస పెట్టబోయి అని చెప్తుంటారు. ఇక సత్యలోక వాసులు ఏం చెప్తారు? లోకానికి కళ్యాణం చేయడం కోసం కంకణం కట్టుకోబోయి, ఆ ఊరికి వెళ్ళి ధ్యానం చెప్పు, ఈ అమెరికాకి వెళ్ళి ధ్యానం చెప్పు, ఇండోనేషియాకి వెళ్ళి ధ్యానం చెప్పు. ధ్యాన జగత్ మ్యాగజైన్ తయారు చేయి, పిఎంసి ఛానల్ పెట్టు, అందరికీ నేర్పించు, ఇవన్నీ చెప్తుంటారన్నమాట. లోక కళ్యాణ కార్యక్రమాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక శ్లోకం గురించి తెలుసుకుందాము. దీన్ని మళ్ళీ మళ్ళీ మనం వింటూ ఉండాలి. భువన లోకాలు 14, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఊర్ధ్వలోకాలు 7లో భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇవే 7 చక్రాలకు సంబంధించినవి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. కింది 3 చక్రాలు ఉండేవాళ్ళంతా స్టూడెంట్స్, పై 3 చక్రాలు ఉండేవాళ్ళంతా కూడాను మాస్టర్స్, టీచర్స్.